ఓకే. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కుక్కలు. మనకి ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలకి కోర్టిచ్చిన తీర్పులు అవి ఇవి చాలా బాగా హల్చల్ అయితున్నాయి కదా! దానికి స్పందించి ఇప్పుడు మన సెలబ్రిటీలు గానీ, కుక్కల్ని వాటిని సడన్‌గా షెల్టర్ తరలించడం గానీ, ఇట్లా వాటికి మానసికంగా కొంచెం వాటి ఇబ్బంది అయిద్ది, అది ఇదని చెప్పి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్లా కోర్టు ఇచ్చిన తీర్పు కూడా కొంచెం వ్యతిరేకిస్తూ లేఖలు కూడా సెలబ్రిటీలు చాలా మంది రాసిర్రు. దానికి కౌంటర్‌గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, పేదవాళ్ళు చాలా మంది రిటర్న్ కౌంటర్‌లు కూడా వేస్తారనమాట. కుక్కలు వీధులలో ఉండేది మీ వీధులలో మీకు తెలుస్తది. మీరు ఉండేదేమో హైయర్ సిటీలలో, మేము ఉండేది లోయర్ సిటీలలో. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు కానీ మా పానాలకు బలయ్యేదని చెప్పి మన లోకల్ ఉండే ప్రతి ఒక్కళ్ళు అంటే ఉండేది మరి నిజమే కదా! ఉండేదన్నీ ఇక్కడ లోకల్ సిటీలోనే కదా! పేదవాళ్ళ ఇళ్ళ దగ్గర కుక్కలుంటాయి. అవి ఉండడానికి కూడా కారణం ఏందంటే ఎంతో కొంత ముద్ద మిగిలింది చెత్తలో ఏసేది పేదవాళ్ళే. ఆ మిగిలిన తిండి కోసం వెతుక్కోవడమో, చెత్త కుప్పల దగ్గర కుక్కలు ఉండటమో ఏదో ఒకటి జరిగేది మటుకు పేదవాళ్ళ దగ్గర. ఎందుకంటే ధనవంతుల ఇళ్ళ దగ్గర అన్నీ హైజీనిక్‌గా క్లీన్‌గా ఉంటాయి. ఎవరు ఫుడ్ తినటం గానీ కొంచెం వాళ్ళు లెవెల్‌గా ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు వాళ్ళకు కొలతలుంటాయి ఎలా తినాలనేది. వాళ్ళు తినే ఫుడ్ కూడా లిమిట్‌గానే ప్రతీది వాళ్ళు లిమిటెడ్‌గానే ఉంటది. కాపోతే వాళ్ళుండే సిటీలలో గాని అక్కడ క్లీన్ ఉండడం వల్ల ఏందంటే కుక్కల్ని అక్కడికి దరిదాపుల్లోకి రానీయరు. ఒకవేళ వచ్చే చాయిస్ కూడా వాటికుండదు. తరిమేస్తుంటరు. ఇది మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు జనరల్‌గా చూస్తుంది. దానికి కౌంటర్‌గా చాలా మంది సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఒక వ్యక్తి అయితే ఆల్రెడీ ఒక యాక్ట్రెస్‌ని కూడా ట్యాగ్ చేస్తూ నేను ఒక క్యాన్సర్ కుక్కని అడాప్ట్ చేసుకుంటున్నా. కుక్కల మీద ప్రేమ అంటే ఇది. మీలాగా లక్షలు లక్షలు పెట్టి నేను కొంటలేదు అని చెప్పి అతను కూడా రిటర్న్ కౌంటర్ కూడా ఏసిండు. చాలా వరకు అతను చెప్పింది అర్థం సైనించి కూడా 100% నిజం. ఎందుకంటే మన సెలబ్రిటీలు ఇప్పుడు ఊరక సుత్తులు చెప్పడానికి బాగానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కోర్ట్‌కి రిటర్న్ లేఖలు రాయటం గానీ, అది చేయటం గానీ, కుక్కలను అలా చేయకూడదని చెప్పి. కానీ ఈళ్ళు కుక్కల మీద నిజంగానే అంత ప్రేమ ఉన్నవాళ్ళు లక్షలు లక్షలు పెట్టి బయట దేశాల నుంచి కుక్కల్ని తెప్పించుకోవడం గానీ, ఇండియాలోనే ఇప్పుడు మనకి కుక్కలను ఎక్స్‌పోర్ట్ చేయటం గానీ, వేలల్లో కాదు లక్షల్లోనే కుక్కలు కొనుక్కోవటం గానీ, ఇప్పుడు యావరేజ్‌గా ప్రతి మధ్య తరగతి వాడు కూడా చెప్తాను. ప్రతి మధ్య తరగతికి సంబంధించిన వాడు ఒక మిడిల్ క్లాస్ గానీ, నెలకు ఒక 20,000 మహా అంటే ఒక 50,000 లోపు జాబ్ ఉన్నోడు ఒక ల్యాబ్‌ని గానీ, జర్మన్ షెపర్డ్‌ని గానీ తెచ్చుకుంటున్నాడు. ఒక ల్యాబ్ కుక్క నార్మల్‌గా ఒక చిన్న కుక్క ఖరీదొచ్చేసి ఒక 1 మంత్, 2 మంత్స్ మేబీ ఇట్లా చిన్న పిల్లలు గూడా ఓ 20,000 దాకా ఉంది స్టార్టింగ్ ప్రైజే. ఒక ల్యాబ్ నేను నార్మల్‌గా చెప్తాను. ప్రతి ఇంట్లో మనం చూసే ఎక్కువ కుక్కలంటే ఇప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్‌లలో ల్యాబు, జర్మన్ షెపర్డ్ వీటి స్టార్టింగ్ ప్రైజే 20,000, 15,000 పైనే ఉన్నాయి. అంత డబ్బు పెట్టే కాడికి ఇప్పుడు మనం వీధి కుక్కలు చాలా కుక్కలు తిరుగుతాయి. కుక్కలు ఏడో తన పిల్లలు పెడుతుంటే అయి తిరుగుతూనే ఉంటాయి. వాటిల్లో నువ్వు ఒక కుక్కని అడాప్ట్ చేసుకున్నావు. నువ్వు ఆ కుక్కకి స్టార్టింగ్ ప్రైస్ 20,000 పెట్టి నువ్వు ఒక ల్యాబ్‌ని కొనుక్కేకాడికి ఆ 20,000తో కుక్క లైఫ్ టైమ్ సరిపోద్ది తెలుసా? 20,000లోనే ఒక నార్మల్ ఒక గల్లీ కుక్కని, వీధి కుక్కని నువ్వు పెంచుకోగలవు. దాని లైఫ్ టైమ్ మొత్తం మహా అంటే ఒక గల్లీ కుక్కేంటి ఒక 4, 5 సంవత్సరాలు దాని ఎక్స్‌పైర్డ్ అంతే. ఆ 4, 5 సంవత్సరాలు 20,000 అది బతికేస్తది. ఎలాగంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మన ప్రతి మనకి పల్లెటూర్లలో రేషన్ ఎట్లా ఇస్తారు కదా! ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళకి రేషన్ బియ్యం వస్తది. దాని కాస్ట్ ఎంత మామూలుగా మనకు గవర్నమెంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తది మనకి. కానీ ఇప్పుడు ఈళ్ళు అవి బియ్యం కొంచెం సంగతి ఏదో వాళ్ళ అవసరాలు కొంచెం ఉంచుకొని కొంత అమ్మేస్తుంటారనమాట. అదెంత మామూలుగా రూ. 10కి, రూ. 15 అక్కడ ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయారు మినిమమ్ 10, 15, రూ. 20 అట్లా అయ్యిద్ది. ఆ బియ్యం వాటికి కొండి పెట్టినా కూడా నార్మల్ వాటి కాస్ట్ వచ్చేసి వాటికి నువ్వు పంచపరమాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా! ప్రతి పల్లెటూరుకొచ్చి మీరు చూడండి. ఎక్కడైనా ఇళ్ళల్లో ప్రతి పల్లెటూరుకి ఒక కుక్క ఉంటది. ఏది నార్మల్‌ది. ఆ కుక్కకి నువ్వు వాళ్ళకి అన్నం ఏం కలిపి పెట్టరు. మిగిలిన సద్దన్నం గాని కలిపి కూడా పెట్టరు. నేను చెప్తున్నా కదా! ఒట్టి అన్నం పెట్టినా కూడా అయి తినేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక షార్ట్ మీకు పెడతా నేను. ఎందుకంటే మా కుక్కలున్నాయి కదా నా దగ్గర. నా దగ్గరున్న 2 కుక్కలు చనిపోయినాయి. దానివల్ల కోపంతోటి నా కుక్కల మీద పెంచుకోబుద్ధి కావట్లేదనమాట. ఎంత బాగా చూసుకున్నా. మా మామ దగ్గరున్నాయి. నేను ఆడికి పోయినప్పుడు మీకు డెఫినెట్‌గా ఒక షార్ట్ వీడియో తీసి పెడతా. ఎట్లుంటాయనేది. వాడు సెపరేట్‌గా నువ్వు వండి పెట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్నమే ఉంటది చూసినా ఇంత చాలు ఒట్టి అన్నం పెట్టినా కూడా తినేస్తాయి. అంతే వాటి లైఫ్ చాలు వాటికి. వాడు సెపరేట్‌గా నువ్వు వాటికి అంటారు చూసినవా వాటి గ్రూమింగ్ చేపించడం గాని, వాటి ఫుడ్ షెల్టర్ గాని, వాటికి నెలకి ఇంత అని చెప్పి మనం కాస్ట్ పెట్టుకొని మరి కుక్కలు పెంచుకుంటారు. వీళ్ళు చెప్పేదానికి ఇంత చేస్తున్నప్పుడు మీరు అన్ని లక్షలు పెట్టి కుక్కను కొనుక్కోవడం ఒక ఎత్తయితే మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడం మామూలుగా ఇప్పుడు ఒక కుక్కకి చెప్తున్నా అది ఒక నార్మల్ వాళ్ళు అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న కుక్కకి స్టార్టింగ్ నుంచి ఒక నెలకి నేను అంటుంది. ఒక నెలకి 10,000-50,000 ఖర్చు అయితుంది ఒక్కొక్కకి. ఒక నార్మల్‌గా నేను చెప్తున్నా దానికంటే ఎక్కువ కూడా కావచ్చు. 10,000 కంటే తక్కువేం కాదు ఏ కుక్కకి. దాని మెయింటెనెన్స్ గానీ, దాని అంటారు చూసి దాని హెల్త్ కేర్ గానీ, దాని గ్రూమింగ్ గానీ, దాని బాడీ చెకప్ గానీ, కుక్కకి నార్మల్‌గా ఇప్పుడు బొచ్చు కుక్కలున్ననుకో దానికి మొత్తం బొచ్చు ఎట్లా కట్ చేసి పెడుతుంటారు. ఆ టైప్‌లో ఒక నార్మల్ కుక్కకి మామూలు కుక్కకే నేను చెప్తున్నా 10,000-50,000 లోపు అయిద్ది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. ఒక కుక్క కాస్ట్ కొన్ని కుక్కలుంటాయి చాలా హై రేంజ్ ఇవి వాటి గురించి మనకెందుకు గానీ నేను చెప్తున్నా లక్షల్లో కూడా ఉంటాయి. నెలకింత
హయ్యర్ మెయింటెనెన్స్ ఉంటుంది కుక్కలు కూడా. వాళ్ళు అంత రేటు పెట్టి ఒక్క కుక్కనే మేబీ ఒక్కొక్కకి ఎంత అయిద్ది, నేను మామూలుగా ఒక్క కుక్కే చెప్తాను 10,000-50,000 లోపు. వాళ్ళు 4 కుక్కలు వాళ్ళు అంత రేటు పెట్టి ఆ కుక్కలకి అంత చేయించే కాడికి మేబీ ఖాళీ ఇప్పుడు ఈ నార్మల్ నువ్వు అంత ప్రేమ ఉన్నోడివైతే సపోజ్ ఒక 100 కుక్కలు కాదు 1000 కుక్కలు నువ్వు తెంకొచ్చి పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు బియ్యం నేను చెప్పినా కదా, ఆ బియ్యం మహా అంటే 20 10 అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు అక్కడికి ఎక్స్పోర్ట్ నువ్వు తెచ్చుకునేకి ₹20 అనుకో, ఆ ₹20 బియ్యం వండి పెట్టేసినావు అనుకో, ఆ బియ్యం కూడా నువ్వేం వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా నీకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటే ఒక 2 కేజీలు కందిపప్పు తెచ్చి పలసగా కలిపేసి దాంట్లో వేసినావు అనుకో, ఆ 100 కేజీల బియ్యంలో కనీసం ఒక 1000 కుక్కలు హ్యాపీగా ఇంత ఫుడ్ పెట్టినా కూడా తినేస్తాయి. నీకు ఎంత అయింది 1000 ఇప్పుడు 20 ఇంటూ ఇప్పుడు ఎంత అయింది 10 ₹20 లెక్క వేసుకుంటే మనం 5 కేజీలు వచ్చి 100, 500, 50 కేజీలు వచ్చి 500, 100 కేజీలు వచ్చి 2000. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుంటే మహా అంటే ఒక 4-5 వేలు నీకు రోజుకి ఖర్చు అయ్యేది. నువ్వు వాళ్ళ లెక్కన నెలకు వేసుకుంటే 50,000. ఇప్పుడు నువ్వు అన్ని కుక్కల్ని కనీసం ఒక 1000 కుక్కల రేట్లో పెంచొచ్చు తెలుసా నువ్వు. మామూలుగా నువ్వు కుక్కల గురించి ప్రేమ దోమని ఇంతగానో మాట్లాడుతుంటే అంటున్నా, వాటికి నువ్వు ఒక మనిషిని కూడా పెట్టచ్చు, మహా అంటే ఒక 15,000 ఒక మనిషికి ఇవ్వచ్చు. ఇంత మాట్లాడుకుంటా అంటున్నా. నువ్వు చెప్పేటట్టు అంటే నీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా, దానికి ఏంటంటే మీకు చూసే విధానం కానీ అంత అవసరం లేదు వాటికి. నార్మల్ కుక్కకి అసలు చాలామంది కొంతమంది సైంటిస్టులు కానీ చాలామంది ఇప్పుడు మనకి డాక్టర్స్ కూడా చెప్పింది అంటే ఒరిజినల్ కుక్క అంటే ఓన్లీ మనకి వీధులు తిరిగే కుక్కే ఒరిజినల్ బ్రీడ్ అనమాట అది. తర్వాత మనమన్నీ క్రాసింగ్ బ్రీడ్లు అంటే కుక్క జాతికే కాకపోతే క్రాస్ బ్రీడ్ అనమాట. అది వాటిల్లో 100% కుక్క లక్షణాలు ఉంటాయి. అది వేరే అయితే ఇప్పుడు మనం మనిషి క్రాస్ బ్రీడ్ ఎట్లనో దానికి మనం కుక్కకి దానికి పోలిక ఉంటుంది. ఒరిజినల్ బ్రీడ్ అంటే ఓన్లీ గలీలో తిరిగే కుక్కే. నువ్వు 100% నువ్వు డాగ్ లవర్ అంటే నువ్వు గలీలో తిరిగే కుక్కరే పెంచుకోవాలి. ఇప్పుడు నువ్వు పెంచుకునేది అది ఒరిజినల్ బ్రీడ్ కాదు. మినిమం 50% క్రాస్ బ్రీడ్, 70% క్రాస్ బ్రీడ్ అయిన కుక్క తెలుస్తా. 100% నువ్వు డాగ్ లవర్ అని నువ్వు లేఖలు నువ్వు రాసినప్పుడు నీ దగ్గర నీ రియల్ డాగ్ ఇవ్వడం చెప్పు, నీ గలీలో ఉన్న కుక్కను నువ్వు చూపించాలి. అదే ఒరిజినల్ కుక్క. 90% 100% ఒరిజినల్ కుక్క అంటే గలీలో తిరిగే కుక్కే. స్ట్రీట్ డాగ్స్ అంటారు చూసినా అయ్యే ఒరిజినల్ కుక్కలు అంటారు. ఎవరన్నా పోయి మీరు డాక్టర్స్ని అడిగిన ఎవరినైనా చెప్పేది అదే. నేనేందంటున్నంటే నీకు ఆ డబ్బు ఉందబ్బా, సెలబ్రిటీలో నువ్వు కోట్లు సంపాదిస్తావు, నువ్వు లక్షలు కాదు 100 కోట్లు పెట్టి నువ్వు ఒక డాగ్ను కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇది బెంగళూరులో ఒక డాగ్ను కొనుక్కున్నాను, చాలా వైరల్ అయింది. నువ్వు ఎంతైనా పెట్టి కొనుక్కో, నీ మోజు ఉంది, నువ్వు కొనుక్కున్నావు, దానికి నువ్వు ఎంతైనా గ్రూమింగ్ చేపించుకో, ఎంత నెలకు లక్షలు కాకపోతే కోట్లు పెట్టి దానికి మెయింటైన్ చేసుకో. అంతేగాని నీకు ఏదో కుక్కలంటే పడి సత్యంత ప్రేమ ఉందని చెప్పి ఒలకబోస్తూ నీ స్ట్రీట్ డాగ్స్ని కాపాడండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసినావు అనుకో, బొంగు చేసేది ఏం లేదు. అంత ఉన్నప్పుడు నువ్వు స్ట్రీట్ డాగ్ని పెంచుకో. ఇదే ఒరిజినల్ కుక్క. నేను చెప్తున్నా కదా, ఒరిజినల్ కుక్క అంటే ఓన్లీ స్ట్రీట్ డాగ్ మాత్రమే, మిగతా అన్ని క్రాస్ బ్రీడ్లే. అవి కుక్కలు కాదు. నువ్వు కుక్కని ప్రేమతో పెంచుకుంటున్నావు, మరి నీకు కుక్కల మీద అంతగానో అభిమానం అంటే నీ దగ్గర కుక్క ఏదో నాకేం అర్థం కావట్లేదు. ఒరిజినల్ కుక్క అనేది అంటున్నా. ఇప్పుడు నువ్వు సపోజ్ గాడిదని పెంచుకొని గుర్రం అంటే దానికి ఎవడేం చేయలేదు అంట చూసినా, తన పట్టిన కుందేలకి నా 3 కాళ్ళ అన్న మూర్ఖుల్లాగా నువ్వు అసలు నీ దగ్గర ఒరిజినల్ డాగే లేనదు, నువ్వేమో మళ్ళీ నాకు డాగ్స్ అంటే నాకు పచ్చి సత్యంత ప్రేమ అని చెప్పి లేఖలు రాయడాలు, ఇప్పుడు సెలబ్రిటీగా వచ్చి బూ అని ఏడవడాలు. నేను అంటున్నాను పేదవాడికి హాని జరిగేది కుక్క వల్లే. ఒరిజినల్ కుక్కను పెంచుకునేది కూడా పేదవాడే. దానికి ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో 2-3 వీడియోలు ఉంటే నేను వాటి గుర్తుగా నేను పెట్టుకున్నా. అవి చనిపోయినాయి అనమాట. చాలా రోజులు నాతో ట్రావెల్ చేసిన కుక్కలో నాతో ఒక చాలా బాండింగ్ ఉంటుంది. అవి కూడా స్ట్రీట్ డాగ్సే. నేనేమి కొనుక్కొచ్చుకోలేదు. నేను మామూలు గలీలలో తిరుగుతుంటే చూసి ఎక్కడ కాలువలు ఎక్కడ ఉంటే చలించిపోయి తెచ్చుకున్నా 2 కుక్కల్ని. అవి చనిపోయినాక నాకు కుక్కల మీద వ్యక్తి పుట్టి నేను తెచ్చుకోలేను. ఎందుకు చనిపోయిన చాలా బాధ ఇచ్చి తర్వాత ఇప్పుడు మా మామ దగ్గర ఉన్నాయి. ఎట్లయినా మనకు కొంచెం డాగ్స్ అంటే కొంచెం కేరింగ్ ఉంటుంది కదా, లవ్ అట్లా. ఇంటికి పోయినా కూడా మా మామ దగ్గర కుక్కలు ఉంటాయి. వాటిని కూడా నేను కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటాను. రేపు పోయినప్పుడు చూపిస్తాను మీకు అవి ఫుడ్ తినేది ఏంది ఎట్లా ఉంటాయి అని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవి ఏదన్నా కానీ నువ్వు కోట్లు చంపి నువ్వేమన్నా చేసుకో. నువ్వు చేసిన దానికి పేదవాళ్ళ ప్రాణాల ముప్పుకి ఎందుకు దేనికొస్తావు. మీరు చేసే బొంగులో కొన్ని అంటారు చూసినా సామాజిక సేవ అని చెప్పేదానికి ఇక్కడ అందరినీ బలి చేస్తున్నావు నువ్వు చెప్పింది నేను 100% ఇప్పుడు నేను ఒప్పుకుంటా. కుక్కలకి కొన్ని నియమాలు ఉంటాయి, ఇది కరెక్టే, కుక్కలకు వర్తిస్తుంది కదా. నువ్వు ఇది చెప్పినప్పుడు మనిషికి ఎందుకు నువ్వు అంటలేవు. ఇప్పుడు ఒక మనిషిని హత్య చేసినప్పుడు అతనికి 14 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకా ఇతరులు మానవ లక్షణాలు కోల్పోయి సైకులాగా ప్రవర్తిస్తుందని చెప్పి ఊరి శిక్షలు వేస్తున్నావు. మరి కుక్కకి అంత చంపడి మరి కుక్కలకి అంత స్టిక్ రూల్స్ ఎందుకు పెడతావు. మనిషి కంటే కుక్కలే నీకు ఎక్కువైపోయినాయి కాదా. నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల కంటే కుక్కలు నీకు ఎక్కువైపోయినాయి. కుక్కలు ఇప్పుడు నువ్వే కాదు, నాకు కూడా కుక్కలు అంటే ఇష్టమే. నువ్వు పెంచే క్రాస్ బ్రీడ్లు కాదు, ఒరిజినల్ డాగ్స్ గురించి మాట్లాడుతున్నావు. ఒరిజినల్ డాగ్ నువ్వు పెంచుకున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, కానీ ఒరిజినల్ డాగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర అవే ఉన్నాయి. అట్లనే నేను చెప్పేది
మనిషిని మనిషి చంపితే అతనికి శిక్షలు ఉన్నాయి. అదే కానీ కుక్క మనిషిని చెప్తే మటుకు ఏది లేదు. అతను రేబీస్ వ్యాధి వచ్చిపోయినా పర్లేదు. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అని, సేవ్ డాగ్స్ అని చెప్పి నువ్వు ఎక్కడో ఏంటో చూసినావు, హయ్యర్ క్లాస్ ఒకటి, మిడిల్ క్లాస్ ఒకటి, లోయర్ క్లాస్ ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసినా ఇక్కడ ప్లాట్ఫామ్ని, ఈ ప్లాట్ఫామ్ అందరినీ సంకనాకిచ్చి దంగటం, మిగతా వాళ్ళందరూ అక్కడ ఇక్కడ అందరూ ఉండటమే. ఎందుకంటే వీళ్ళకి ఏం లేవు, ఏదో కొంచెం ఫేమస్ కానీ ఇప్పుడు మేము డాగ్స్ లవర్స్ అని బయటికి రావడానికి అందరూ కొన్ని చట్టాలు ఉంటాయి చూసినాం. ప్రతిదానికి మధ్యలో పుట్టగొడుగులాగానే చాలా వీడియోలు చెప్తారు. పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటోళ్ళు వీళ్ళు అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు కుక్క మీద ఉన్నంత ప్రేమ ఏదంటే చూసినా స్లమ్ ఏరియాస్ అంటారు చూసినావా, మనం బతికే స్లమ్ ఏరియాస్ ఇలాంటివి కూడా ప్రతి ఒక్కడికి జనాల మీద కుక్కలకు ఉన్నంత ప్రేమ కూడా జనాల మీద చూపించలేకపోతారు. ఏంటంటే ఇప్పుడు నేను కూడా పెద్ద రిచ్చేం కాదు. ఆల్రెడీ నేను చూపించే వీడియోలో కానీ మీకు కనిపిస్తూనే ఉంటారు, రోడ్లు లేని ఊరు నార్మల్గా ఇక్కడే ఉంటున్నా. అది కాదు, అదే మనలాంటి వాళ్ళకి ఈ స్లమ్ ఏరియాలు ఉంటారు చూసినా, కుక్కల కన్నా కూడా హీనంగా చూస్తున్నారు మనల్ని, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే వీళ్ళ ఫాంట్ అయిపోయిలో వాళ్ళు కుక్కలకి ఇచ్చే రెస్పెక్ట్ మరి మనుషులకి ఎందుకు ఇస్తలేరు? చిన్న పిల్లల్ని కుక్కలు పట్టుకొని పోయేది చూసారు. ఇప్పుడు అదే కుక్కలు కరవడం వచ్చింది, ఇప్పుడు రేబీస్ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఢిల్లీ విషయానికి వస్తే మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు మనకి ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉంది కుక్కల సమస్యలు ఆంధ్ర. ప్రతి వీధిలో ఇప్పుడు బొచ్చుడు కుక్కలు ఉంటాయి. మా వీధిలో కూడా చాలా ఉన్నాయి. ఇంటికి వస్తే తరుముకోవడం అది ఇది కొన్ని జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా కొన్ని మేక పిల్లలు ఎత్తుకొని పోవడం, మళ్ళీ కంప్లీట్లు ఈయటం, వాళ్ళు వచ్చి తీసుకుపోతుంటారు. ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి మనకి ఆంధ్రాలో చెప్తాను వచ్చినాం కదా. ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చేసేది 100% ఫేక్ ప్రేమేనా అని చెప్తున్నా కదా. వాడు అనుకున్న కుక్కల గురించి లేఖలు రాసేవాళ్ళు కానీ, కుక్కల గురించి బోరుమంట ఏడుస్తూ సెల్ఫీ వీడియోలు తీసేటోళ్ళు కానీ, ఎవరైతే కుక్కల పక్షాన సానుభూతి చూపించేటోళ్ళు కానీ నేను అంటున్నా. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు వాళ్ళు తీసుకుని ఎవరన్నా కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడు కోర్టు కానీ ఏదైతే వాళ్ళకి ఫేవర్గా తీర్పు తెచ్చిందో 100% ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్లమ్ ఏరియా అంటున్నాం కదా, మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అంటదొక్కనికి కుక్కకున్న వాల్యూ కూడా మనకి ఇవ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్రల వీటికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే కుక్కకున్న వాల్యూ కూడా మనిషికి ఇస్తలేరు. మనిషి చంపితే మనిషికి మరణ శిక్షలు ఉన్నాయి, అన్ని అతని మైండ్ సెట్ బాగలేదు అన్నీ చేస్తారు. అలాగే రేబీస్ అంటే ఇప్పుడు కుక్కకి అది వ్యాధి వచ్చింది, ఒక మనిషికి విచక్షణ శక్తి కోల్పోయినట్టు దానికి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు దానికి అంటారు చూసినాం. అది కూడా పిచ్చి పెట్టిన కుక్కే అంటారు పల్లెటూర్లలో. వాళ్ళకి రేబీస్ వ్యాధి ఏం తెలియదు, పిచ్చి పెట్టిన కుక్కనని చెప్పి తరిమేస్తారు, లేకపోతే చంపేస్తుంటారు. ఇది జరిగేది అలా. అట్నే పిచ్చి పెట్టిన కుక్కల మనిషికి పిచ్చి పెట్టిందని వాడికి అది శిక్షలు అని చెప్పి అది అని చెప్పి ఉరి తీసే రోజున్నప్పుడు మరి కుక్కలకి ఎందుకు వేస్తలేరు? మనుషులకి ఏమో ఒకటి, కుక్కల కంటే ఎక్కువ అన్నట్టు కదా మీ లైఫ్లలో కుక్కల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, వాటి గురించి చెప్పేటప్పుడు కానీ. అలాగే ఇప్పుడు కుక్కని చంపేస్తే ఇప్పుడు ఇలాంటి చూసినా ఇదంటారు జంతు ప్రేమికులు అందరూ బయటకు వస్తారు. మరి ఇది ఉంటుంది మేకని కోళ్ళని చెప్పినప్పుడు ఎందుకు వస్తలేదు మీకు? అది జంతువు ప్రేమ అనేది వాటి జంతువులు కాదా, వాటిది ప్రేమ కదా మనుషులకి? కుక్కల గురించి మీరు మాట్లాడడానికి ఏంటంటే కుక్క అనేది ఒక సెన్సిటివ్ వర్డ్. అది ప్రతి ఒక్కరికి డాగ్ అనేది ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దేన్ని పెంచుకోకపోయినా దాని గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు రేజ్ అవుతారు. ఎందుకంటే డాగ్ అనేది మనకి ఇచ్చే కేరింగ్ కానీ అంటారు కదా, ప్రతి వీడియోలో చెప్తాం మంచి ఉన్న కాడే చెడు ఉంటుంది. ఎంత మంచి ఉంటుందో అంత 10 రెట్లు చెడు కూడా ఉంటుంది. ఇది కూడా అంతే. కుక్క మనం ఎంత అయితే ప్రేమిస్తుందో అంతకు 10 రెట్లు భయంకరమైన వ్యాధి తన దగ్గర ఉంటుంది, అదే రేబీస్ వ్యాధిని. గత వీడియోలో కూడా ఈ కుక్క గురించి టాపిక్ వచ్చింది. ఇది రాకముందే మినిమం ఒక నెల 2 నెలల క్రితమే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన కుక్కల గురించి. అంటే ఇట్లా ఉన్న మంచి ఇట్లా ఉన్న చెడు అని చెప్పిన. అట్నే ఇప్పుడు నేను చెప్తున్నా, కుక్కల్ని నేను చంపేద్దామని కాదు, వాటికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు చాలా వరకు తీసుకోవాలి. అవసరమైతే మనుషుల కంటే కుక్కలు ఎక్కువ కాదు నేను అంటున్నా. ఒక స్లమ్ ఏరియా అని మొత్తం కుక్కలు వదిలిదెంగి మనుషులు చంపేసారు అనుకో, నేను స్లమ్ ఏరియా ప్రతిసారి చెప్పడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు సెలబ్రిటీలు, పెద్దవాళ్ళు, బలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఉద్యోగస్తులు, జాబ్ వాళ్ళు, వీళ్ళకి ఏది లేదు. మధ్యలో ఇక్కడ ఉంటారు చూసినవా కూలి వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు. దీనికి మొత్తం ఒక ఏరియాని స్లమ్ ఏరియా అని ఒక పేరు పెడతారు. మురికివాడ ఇదంతా. అక్కడ ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా చెత్త ఉన్నా తెచ్చి అటు ఇటు పడేయటం కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కరు నష్టపోయేది వీళ్ళే. నేను దీని గురించే మాట్లాడుతున్నా. నువ్వు చెప్పే ఇప్పుడు కుక్కల గురించి మాట్లాడినప్పుడు వాటికి అది తోట వాళ్ళు చెప్పినవి చాలా ఉంటాయి అది ఇది అని చెప్పి, నేను వాటి ప్రతి దాని గురించి ఒక మనిషిని ట్యాగ్ చేసి చెప్తలేను, ఒక సెలబ్రిటీని ట్యాగ్ చేసి చెప్తలేను, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్తున్నా. వీరు ఎంతగానో చెప్పినప్పుడు ప్రతి ఒక్కడు జంతు ప్రేమికుడు అన్నోడి దగ్గర ఎవ్వడకాడైనా 100% కుక్క ఉందా నేను అంటున్నా డైరెక్ట్గా. ఏది క్రాస్ బీడ్ కాకుండా ఒరిజినల్ స్ట్రీట్ డాగ్. కుక్కలంటే ఒరిజినల్ స్ట్రీట్ డాగ్సే, అర్థమైందా? ఒరిజినల్ స్ట్రీట్ డాగ్స్, ఓన్లీ ఒరిజినల్ స్ట్రీట్ డాగ్స్. అదే కుక్క 100% నువ్వు గాడిదని గుర్రం అన్నావు అనుకో, ఇక్కడ ఎవ్వడో యాక్సెప్ట్ చేయనీకి లేదు. ఎందుకంటే నువ్వు పెంచేది అది క్రాస్ బ్రీడ్ అయినప్పుడు అది క్రాసేనబ్బా. నువ్వు అది ఇది ఏదో బొంగులు కుక్కలు 4 ఫేమస్ పేర్లు దానికి నా దగ్గర డాగ్ అన్నావు అనుకో, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. 100% క్రాస్ బ్రీడ్ అంటే క్రాస్ బ్రీడే. ఇప్పుడు మనం అంటారు చూసిన సింహంకి పులికి మధ్యలో వచ్చింది లైగర్, అర్థమైందా?
దాన్ని అలాగని చెప్పి నువ్వు సింహం అన్నావు, పులి అన్నావు. కాకపోతే డాగ్స్ ఏంటంటే మనకి కొన్ని మనం గజ్జితోటి మనం వాటిని డెవలప్ చేసుకొని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు డాగ్స్ మీద ప్రేమతోటి అది ఇది జర్మన్ షెపర్డ్, ల్యాబ్, తొక్క, తోటకూర, చాలా హస్కీ అని ఇంకా ఫేమస్ బ్రాండ్లు ఉన్నాయిలే ఎందుకు కానీ వాటి మనం డెవలప్ చేసుకుని అయ్యి ఓన్లీ క్రాస్ బ్రీడే. నువ్వు ఒరిజినల్ కుక్క నీ కాళ్ళు అయినప్పుడు నువ్వు డాగ్ లవర్ ఎట్లయితావు చెప్పు? డాగ్ లవర్ ఎట్లయితావు నువ్వు? డాగ్ లవర్ అని చెప్పి నువ్వు దాని గురించి బోర్ అంట ఏడుసు వీడియోలు చేయటం కానీ ప్రతి చేయటం కానీ ఏంది నీ కథలు, మీ కథలు వీళ్ళని కానీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అంటే ఇప్పుడు ఏడ్చేదంటే ఆ వీడియో వదిలేసాను వాళ్ళు కాడ నాకు తెలియదు. మిగతా గురించి చెప్తున్నా, ఇంతగానో చెప్తున్నా కదా. ఇక చెప్పండి ఎవరికాడ ఒరిజినల్ డాగ్స్ ఉన్నాయి? ఒరిజినల్ డాగ్స్ ఎవరికాడ లేవు. ప్రతి ఒక్కడు ఫేమస్ బ్రాండ్ని అడాప్ట్ ఫేమస్ బ్రాండ్ని ఆర్డర్ చేసుకోవడం తెచ్చుకోవటం. 100కి 100% ఎవరి దగ్గర ఉండవు ఒరిజినల్ బ్రాండ్ అంటే ఓన్లీ మళ్ళీ చెప్తున్నా స్ట్రీట్ డాగ్ ఒకటే, అదే కుక్క అంటే. ఇంకొకటి చెప్పడానికి కారణం ఏంటంటే మనిషికి ఇచ్చేంత కుక్కకి ఇచ్చేంత వాల్యూ కూడా మనిషికి ఎందుకు ఇస్తలేరు మీరు? ఇప్పుడు అది నా దృష్టిలో మటుకు మనిషిని వచ్చి కుక్క కరిసిందంటే కరవనికి వస్తుందంటే మనకు దాని నుంచి వ్యాధి వస్తుందంటే చంపేయాలంతే. ఇప్పుడు మనిషిని చంపేసినప్పుడు అతనికి శిక్షలు వేసినప్పుడు కుక్కకి ఎందుకు శిక్ష ఉండకూడదు? శిక్ష ఉండాలి కదా, ఎందుకు ఉండకూడదు? మన డెమోక్రసీ కంట్రీ అంటే ఇప్పుడు మనకి హద్దులు ఉంటాయి, మన విలువలు ఉంటాయి. ఒక మనిషిని మన అన్న చేసినా దూషించినప్పుడు అతని కులం పేరు ఎత్తినా, అతని ఇంటి పేరు ఎత్తిన అంటారు చూడు, అతని మతం పేరు ఎత్తినా, అతని ఇంటి పేరు ఎత్తినా కొన్ని సెక్షన్లు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. అతను నేను కొట్టినా చేసినా ఇది అంటారు చూసినవా మనకి ఏదంటారబ్బా సడన్గా నోటికి వస్తలేదు. కొన్ని మన ఆత్మరక్షణ కోసం మనం చేసుకున్న మనం చంపడానికి వచ్చిన అతనికి అతను చేసిన పనులను బట్టి వాటిని బట్టి ఒక మనిషికి ఇన్ని చట్టాలు ఇన్ని ఉన్నప్పుడు మనిషిని చేసినప్పుడు అలాంటిది ఒక మనిషిని కుక్క కరవనీకి వచ్చినప్పుడు కుక్కలకి కొన్ని సేఫ్గా ఏ రొతాన పెట్టమంటే ఎందుకు లేని ఇన్ని లక్షల కుక్కలు ఉన్నాయి, ఇన్ని లక్షల కుక్కలని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెంచగలుగుతారు? మామూలుగా ఇప్పుడైతే అన్ని కుక్కల్ని మీరు దానిపై ఏదో ఒకటి చేయడానికే కదా. కాకపోతే దానికి ఇన్ని లక్షల ఇన్ని కోట్లు అవుతున్న పైసలు సంవత్సరానికి మనుషులకే గతి లేదంటే అవును కదా. మనుషులకే గతి లేనప్పుడు నువ్వు కుక్కలు పెంచి మనుషులు ఏం చేద్దామని చెప్పి అదే డబ్బు ఉంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చు కదా. కుక్కలు పెంచడానికి డబ్బులు కావాలా? నీ డబ్బులు నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఎంత సంపాదించుకో నువ్వేమన్నా చేసుకో. నువ్వు రేజ్ అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? డబ్బులు నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో నువ్వు ఇది అని అన్నప్పుడు నీ దగ్గర నువ్వు డబ్బుతో నీకు గజ్జి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నువ్వు చేసుకో. అంతేగాని గవర్నమెంట్ అది ఇదని చెప్పి ప్రతి ఒక్కరిని నువ్వు దీంట్లో దెంకొచ్చి దూర్చి చేసినావు అనుకో ఎవరికి ఏమి అంటారు చూసినావా ప్రతి ఒక్కరు కోపం వస్తుంది. నాకు చాలా కోపం వచ్చింది. ఈ వీడియో నేను ఎప్పుడే చేయాలి, ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మనం మాట్లాడినప్పుడు చాలా మనకి మైండ్లోని చాలా వచ్చేస్తాయి కోపంతో. మనకు కొంచెం వాళ్ళ గురించి మాట్లాడడం కానీ మనకు కూడా మనకే మంచిది కాదు, మళ్ళీ మనం ఏదేదో ట్యాగ్ చేస్తారు. అందుకే రిలాక్సేషన్ అయ్యి కొంచెం ప్రశాంతంగా చూద్దామని చెప్పి రిలాక్స్గా నేను వీడియో చేస్తున్నా అంతే. ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏంటంటే కుక్కలను నేను చంపమని కాదు, కుక్కలను అలాగని చెప్పి వాటిని మొత్తం అన్నిటిని ఇక్కడే స్ట్రీట్లలో వదిలేయమని కాదు. నేను చెప్తున్నా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. మనిషి కంటే ఏది ఎక్కువ కాదు, అర్థమైందా? ఒక అడవిలో 2 సింహాలు ఉన్నప్పుడు అవి బ్రతకడానికి ఏమైనా చేస్తాయి, అర్థమైందా? అదే కొన్ని జింకలు ఉన్నాయి, ఒక సింహాన్ని తప్పించుకోవడానికి ఏమన్నా చేస్తాయి. సీఎం కాడ నుంచి దాని లైఫ్ని అది బ్రతికించడానికి ఏమన్నా చేస్తుంది. మనిషి బ్రతకడానికి కూడా మనుషులు ఉండడానికి కూడా ఏమైనా చేసుకోవాలా. మనం బ్రతకాలంటే ఈరోజు మనం ఒక సిస్టాన్ని ఏర్పరచుకున్నాం, అది గవర్నమెంట్ అని మనం ఉన్నప్పుడు మరి మనిషి కోసం అది పనిచేయాలి. అది ఇక్కడ కుక్కలు నక్కలు అయ్యి పులులు సింహాలు అని కాదు. ఒక పులి అటాక్ చేస్తుందంటే పులిని బంద్ చేస్తారు, ఇంకా మనుషుల మీద సీరియస్ అవుతుందంటే దాన్ని చంపేయడానికి కూడా వెనకాలి. అలాంటప్పుడు కుక్క వచ్చినప్పుడు కూడా దానికి అదే ఉండాలా, అదే చట్టాలు ఉండాలి. మనిషి కంటే ఏది మనిషికి ఎక్కువ కాదు. దానికంటూ కొన్ని వాటిలో మంచి కుక్కలు ఉంటాయి, వాటిని కొంచెం తీసుకెళ్ళి కేర్ చేయొచ్చు. మనుషుల్లాగానే మనుషుల రౌడీలు ఉంటారు, ప్రతి దాంట్లో పిల్లల దేనికైనా ఉంటుంది అబ్బా. మంచి చెడు కుక్కలు ఉంటాయి, మంచి కుక్కలు ఉంటాయి, చెడ్డ కుక్కలు ఉంటాయి, ఒత్త కుక్కలు ఉంటాయి, వేస్ట్ కుక్కలు ఉంటాయి. కొంచెం ఫ్రెండ్లీగా ఉండే స్ట్రీట్స్లలో పోయి చూడండి, కొన్ని కుక్కలు కరానికి వస్తే కొన్ని కుక్కలు చాలా ఫ్రెండ్లీగా దగ్గరకు వస్తుంటాయి. అవి అంటున్నాం కదా మంచులలో మంచి వాళ్ళు ఉన్నట్టే కుక్కలలో కూడా ఉంటాయి. వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా మంచి వాటిని. ఈ చెడ్డోటిని ఏంటంటే మనం అంటాం కదా, మనిషికి ఉరిశిక్ష చేసినప్పుడు కుక్కకి వేస్తే తప్పేందబ్బా, నీకు ఎందుకు వచ్చింది నష్టం చెప్పు? మనిషికి ఉరిశిక్ష చేసినప్పుడు నీకు రాంది, కుక్కకి ఉరిశిక్ష చేస్తే నీకు ఎందుకు తప్పు వస్తుంది? మనిషి ఉరిశిక్ష చేసినప్పుడు మనం లేవని గొంతు, కుక్కకి ఉరిశిక్ష చేస్తే ఎందుకు లేస్తుంది? ఎందుకు ఇవి జంతు ప్రేమికులు అందరూ బయటకు వస్తారు? మంచి కుక్కలకి ఏమి జరగకూడదని చెప్పి పోరాడాలా. ఇదే కుక్కలన్నీ ఒకటే, కుక్కలన్నీ కాపాడదాం కాదు. మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండే కుక్కల్ని పక్కా డెఫినెట్గా వాటిని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ డాగ్స్ అంటే కుక్కలే, స్ట్రీట్ డాగ్స్ ఉండాలా. అన్నిటికీ ఇప్పుడు స్టెరిలైజేషన్ అని చెప్పి ఆపరేషన్ చేయించి బంద్ చేయించాము. ఈ స్ట్రీట్ డాగ్స్ పోతే నువ్వు కావాలంటే ఒరిజినల్ బ్రీడ్ కాదు అది. తర్వాత ఇప్పుడు అంటారు లైగర్ టైపు మనం కూడా ఈ కుక్కలు వేసుకుని ఇదే పిల్లలు ఒరిజినల్ కుక్క అనుకునే రోజులు వస్తాయి. ఫ్రెండ్లీగా ఉండే కుక్కలు స్ట్రీట్ డాగ్స్ అవే, వాటిని మనం కాపాడుకోవాలా. ఏంటంటే రౌడీలాగా తిరిగే కుక్కలు అంటే చూసినవా ప్రతి ఒక్కరి మీదకి అటాక్ చేసే నేనే పెద్ద అని చెప్పి అలాంటి కుక్కలు కూడా ఉంటాయి. వాటిని మనం
ఎంత వీలైతే అంత మనుషులకు ఉరిశిక్ష చేసినట్టే మనుషులకు ఉరిశిక్ష చేసినప్పుడు వాటికి ఎందుకు వేయకూడదు? మళ్ళీ వాటికి ఎందుకు మనం అన్ని కట్టు కథలు పెట్టుకొని ఇప్పుడు అంటారు చూడు, జంతు ప్రేమికులు అని చెప్పి ముసుగులు వేసుకొని మనుషుల కంటే ఎక్కువ జంతు ప్రేమలకి అది చేసిరు ఇది చేసిరు అని చెప్పి ఇక్కడ మన ప్రతి ఒక్కరు అంటున్నాను, నేనున్నా నువ్వు నేను తీసుకునే బియ్యం కానించి పప్పు వరకు ప్రతి దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ బాధ్యత చెప్పాలా. కుక్కకి డబ్బులు తీసుకొని ఏమి కుక్కకి దెంగపోయి పెడతలేరు. మన దగ్గరే, నా దగ్గర, నీ దగ్గర, అందరి దగ్గర తీసుకొనే మనకిస్తుర్రు. మనకి వాళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా నేను కుక్కను ప్రొటెక్ట్ చేస్తుంటే ఎవడేం ఊరుకోడు. మంచి వాటిని కాపాడాలా, చెడ్డ వాటిని చేయాలా. మనిషికి ఎలాగైతే మంచివాడికి మంచిగా చూస్తారో చెడ్డవాడికి ఎలా అయితే ఉరిశిక్షలు వేస్తుర్రా లేదా చేస్తారో, కొంతమందికి అయితే ఇండియాలో పడ్డాయిగా ఉరిశిక్షలు, మనిషికి పడ్డప్పుడు కుక్కకి ఎందుకు పడకూడదు? మంచి వాటిని కాపాడుకుందాం, చెడ్డ వాటిని వాటికి జరిగే శిక్షలు వాటికి ఉండాలి. 100% మంచి చెడు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు మన ఆంధ్ర కూడా కొంచెం గూగుల్లో పోయి సెర్చ్ చేయండి, కుక్కల విషయంలో 3rd ప్లేస్లో ఉంది. మా ఏరియాలో కూడా విచ్చలవిడిగా కుక్కలు ఉన్నాయి. మేము కూడా నెలకోసారి 2 నెలలకోసారి కంప్లైంట్ ఇస్తుంటే కుక్కలు తీసుకొని పోతూనే ఉంటారు. మళ్ళీ కుక్కలు పెరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. దానికి విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే కుక్కలు కొంచెం సంతతిని ఎక్కువ, ఒక 4-5 పిల్లలు ఏంతోటే కదా, అది ప్లస్ అయ్యి ఉండొచ్చు. అవి పెరిగే విధానం కానీ వాటికి ఇంజక్షన్లు అనేవి మనం ప్రతి ఒక్క స్టెరిలైజేషన్ ప్రతి దానికి ఇంజక్షన్ వేసుకుంటా పోయినాం అనుకో, ఒరిజినల్ కుక్కలు ఏమి ఉండవు. ఒరిజినల్ కుక్కని స్ట్రీట్ డాగ్స్, వాటిని మనం ఫ్రెండ్లీ కుక్కలను కాపాడుకోవాలా. రౌడీ లాంటి వాటిని ప్రతిదానికి అంటే వాటి శిక్ష వాటికి ఉండాలా. వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే తీసుకుంటుందో, ఏదో ఉన్న కోట్ల బడ్జెట్, ఎంత బడ్జెట్ అయితే కుక్కలకి అవి చేయాలా, మీరేం చేస్తారంటే కాదు. మనిషి తర్వాత ఏదైనా ప్రతి ఒక్కటి ఈరోజు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ట్యాక్స్ కింద వెళ్తుంది. అది మళ్ళీ మనిషికే అందాలి. ఎవడకాడ తీసుకుంటే వాడికి రావాలి. అప్పుడు ఇది న్యాయం అంటారు చూసినవా, ఇది ధర్మానికి ప్రతిరూపం. ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడికే రావాలా. ఒక రీసైక్లింగ్ జరగాల. మనకు వర్షం పడేటప్పుడు నేను చిన్నప్పుడు అయితే ఒక కథ విన్నా, స్టోరీ ఉంటుంది రీసైక్లింగ్ జరిగే విధానం. పైనుంచి వర్షం పడుతుంటుంది, మళ్ళీ అది కిందకి మళ్ళీ నదులలోకి వస్తుంది, మళ్ళీ అది ఆ ఎండకు ఆవిరి మళ్ళీ పైకి పోతే మళ్ళీ అక్కడ మేఘాలు కాబట్టి మళ్ళీ వర్షంలాగా వస్తుంది. మన దగ్గర తీసుకెళ్ళిన డబ్బు వాళ్ళు మళ్ళీ పొయ్యి మళ్ళీ రిటర్న్ మనకు అవసరపడాలి. అంతేగాని ఇక్కడ జంతు ప్రేమికులు, జంతువులు, ఇక్కడ కుక్కలు ఉన్నాయి, అక్కడ అయ్యి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి చెప్పి అన్నిటి వాటి తగలేసి మళ్ళీ మన కానించి మళ్ళీ విచ్చలవిడి పీడించిన ఇక్కడ పేదవాళ్ళకి, ఇంకా పేదవాళ్ళనే కాదు ఇంకో వాళ్ళకి ఏం దొరకకుండా సంకనాగిపోతుంటారు. ఏడన్నా ఇప్పుడు ముందే మన రాష్ట్రాల్లో బడ్జెట్ లేదని కొట్లాడుకుంటారు. అవన్న బడ్జెట్లు 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు వాటికని పెడితే బొంగు చేసేది ఏముండదు. నేను చెప్పడం మెయిన్గా టాపిక్ ఏంటంటే, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ఢిల్లీలో జరిగిపోయింది, వాళ్ళు తీర్పు ఇచ్చేసారు. తర్వాత దానికి ఇంకా రావాలా మెయిన్ తీర్పు, దాని గురించి వాళ్ళు లేఖలు రాశారు, వీళ్ళు లేఖలు రాశారు. ఏది వచ్చినా సరే మనకు మనుషులకు కానీ ఫేవర్గా రాకపోతే గవర్నమెంట్ డెఫినెట్గా ఇప్పుడు నేను చేసే వీడియో కానీ ప్రతి ఒక్కరు రేజ్ అవుతారు. రేజ్ అయ్యే రోజులు వస్తాయి, పక్కా మళ్ళీ పోరాడతారు. గవర్నమెంట్ పోయే పరిస్థితులు కూడా వస్తాయి. మనకి నేను చెప్తాను కదా, మన తెలంగాణ ఆంధ్రాలో కానీ, మనకు ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్ర 3rd ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు నేను మన సీఎం గారికి కానీ మన అట్లా చూసి మన గవర్నమెంట్ కానీ చెప్పడం ఏంటంటే, మనకు ఆ ప్రాబ్లం రాకుండా మనిషికి మించింది ఏది కాదు. మనిషికి శిక్ష పడ్డప్పుడు కుక్కలకు పడాలి, జంతువులు కూడా ప్రతిదానికి పడాలి. మంచిది మంచిగానే ఉండాలి, చెడుగా ఉండాలి. అసలు ప్రతి జంతువు అంటారు కదా, మళ్ళీ ఇప్పుడు కుక్కలకి సంతానోత్పత్తి కలగకుండా ఇంజక్షన్ వేయాలని చెప్పి, అది కూడా 90% జరగాల. కాకపోతే ప్రతి కుక్క కాదు, కొంచెం ఫ్రెండ్లీగా ఉండే కుక్కలకి చేపియకూడదు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ అంటేనే ఒరిజినల్ డాగ్స్. వాటిని కాపాడుకుంటే మన కుక్కలను తరాలను కాపాడుకున్నట్టు. అలాగే అని చెప్పి ప్రతిదాన్ని అని కాదు, మంచి వాటిని ఒక సైడ్ పెట్టి, చెడ్డ వాటిని ఒక సైడ్ పెట్టి, వీటికి బ్రతికి అర్హత ఉందా ఉంటే డెఫినెట్గా వాటి దాకా చర్యలు తీసుకోవాలా. లేకపోతే వాటిని ఏం చేయాలా చేసేయాలి. ఎందుకంటే మనిషిని శిక్షించినప్పుడు కుక్కను శిక్షిస్తే నా దృష్టిలో పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు మంచి ఉండాలా, చెడు అవసరమైనప్పుడు చెడు ఉండకూడదు అంతే. దానికి ప్రతిదీ అన్నిటినీ కలిపని కాదు నేను చెప్తున్నాను. అలా ప్రతి ఇచ్చడివిడికి పెంచుకుంటూ పోయినాం అనుకో, వాటికి కొన్ని ఫండ్లు రిలీజ్ చేయడం, వీటికి కొన్ని ఫండ్లు రిలీజ్ చేయడం. మన కోసం మనం కట్టే ట్యాక్సే కాకుండా నువ్వు అయితే ఊరిలో కుక్క తిరుగుతుంది, దానికోసం నువ్వు ట్యాక్స్ కట్టు, దీనికోసం ట్యాక్స్ కట్టాలా. ఇప్పుడు రేపు వచ్చింది అనుకో, రేపు ఈ తక్కువైన వాటి కోసం ట్యాక్స్ కట్టు, వాటిని పెన్షన్కి డబ్బులు లేవని చెప్పి ప్రతిదంటే రేపు ఇప్పటికే ట్యాక్స్లు కట్లా సస్తున్నారు. ఇప్పుడు 20% అని 30% అని చెప్పి మన దీనే ప్రతి దాంట్లో మనం సంపాదించే ప్రతి దాంట్లో ట్యాక్స్ కట్టి, మళ్ళీ మనం కొనే ప్రతి దాంట్లో ట్యాక్స్ కట్టి ప్రతి సగటువాడు బ్రతకనీకి లేకుండా పోతుంది. అలాంటి రోజులు మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు. ఇంకొకటి మనకున్న గవర్నమెంట్ కూడా కొంచెం ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మెచ్యూరిటీగా ఆలోచించి ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు సెలబ్రిటీలు పెద్ద పొడిసిరు చేసిరని చెప్పి వాళ్ళ లేఖలని చలించిపోయేది కాదు. ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించండి. ఏంది వాళ్ళు చెప్పేది కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో అంటారు చూసిన సినిమాలో 4 డైలాగ్ చెప్పడం కాదు ఇక్కడ రియల్ లైఫ్ అంటే. ప్రతి మనిషికి ఇప్పుడు ఎవడైతే మనకి వాస్తవాలు ఉండకుండా ఇప్పుడు మనకి లేఖలు రాయటం కానీ
స్టేజ్‌ల ముందుకొచ్చి చెప్పడాలు గానీ, వీడియోలు గానీ అడిగినప్పుడు ఫస్ట్ రేజ్ చేయాల్సిన క్వెషన్ ప్రతి ఒక్కడు నీ దగ్గర డాగ్ ఉందా? ఉంటే చూపి. దెంకొస్తాడు గదా! ఫేమస్ బ్రాండ్‌ని. అది గాదురా బాబు నీ ఒరిజినల్ కుక్క అంటే ఏంటిది? ఆ కుక్క ఏది నీ దగ్గర? ఒరిజినల్ కుక్క అని స్ట్రీట్ డాగ్ ముందు అది జూపిచ్చి నువ్వు జంతు ప్రేమికుడని చెప్పురా స్వామి అని చెప్పి అడిగిననుకో, అప్పుడు అతను ఉన్నంత ప్రేమికుడో మనకు తెలిసిపోయిద్ది. ఏదో పెద్ద పెద్ద బ్రాండ్‌లు తెంకొచ్చుకొని వాటి నోట్లో నోరు పెట్టడం, ముద్దులు పెట్టుకోవటం, వాటికి రోజు నెలకు నేను ఇంత చేపిస్తున్నాను కొంతమంది గర్వంగా చెప్పుకోవడం, అది ఇది అనుకోవడం. వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. నేను చెప్తున్నా గదా! మన గవర్నమెంట్ నేను చెప్పేది ఇప్పుడు నేను కొంచెం ఫ్రస్ట్రేషన్‌లోనే మాట్లాడుతున్నానన్నమాట. ఈళ్ళు చెప్పేది కొంచెం అంటే మనుషుల గురించి ఆలోచించాలంటే ఇప్పుడు ఒక హీరోలు గాని, ఒక సెలబ్రిటీలు గాని మన పేదవాళ్ళు జూసినా, ధనవంతులు జూసినా అందరూ జూస్తేనే డబ్బులొచ్చేది. ఈళ్ళు ఇంత కూడా ఆలోచించకుండా డాగ్స్ గురించి మాట్లాడతారు గానీ, ఇంత ఇక్కడ ఉన్న జనాల గురించి మాట్లాడేంత వాళ్ళకి లేదంటే అంత మెచ్యూరిటీ లేదంటే నాకు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ పెద్ద సెలబ్రిటీలోళ్ళు. నేను గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేసేదేంటంటే, మన ఆంధ్ర గూడా ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఉంది గదా! కుక్కల్ని ఎంతైతే మంచి కుక్కల్ని కాపాడుకుందాం, చెడ్డ కుక్కలంటే నాకు మంచిని కాపాడదాం. చెడుని ఎప్పటిలాగానే వాటి బతికే అర్హత ఉంటే మనం చూసుకోవాలా. లేకపోతే మనం చేయాల్సింది చేయాలా. ఆటోమేటిక్ గవర్నమెంట్ చేస్తూనే ఉంటది. ఈళ్ళు సెలబ్రిటీలు వచ్చిరని మనుషుల్ని ఎంత చేసినా తక్కువ చేసారనుకో, నెక్స్ట్ గవర్నమెంట్‌కే రిస్క్ అంటున్నా. ఇప్పుడున్న గవర్నమెంటు ఇప్పుడు ఏదన్నా తప్పులు చేసిందనుకో, రాబోయే ఎలక్షన్‌లలో డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళకి దాన్ని అపోజిషన్ వాళ్ళు క్యాచ్ చేసుకోనికి రెడీగా ఉంటారు. మీరేది చేయాలనుకున్నా. అలాగని డాగ్స్ అంటే మనుషులకు ఫేవర్ గానే చేయాలి ఏదైనా. మీరేదన్నా ఇప్పుడు సెలబ్రిటీలు అది అని చెప్పి సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఐడియాని బేస్ చేసుకొని చేసిర్రనుకో, డెఫినెట్‌గా పోవడానికైతే రెడీగానే ఉంటది. నేను గూడా చెప్తున్నా గదా! మనం ఎవరికైతే మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాం అది నేను డెఫినెట్‌గా చెప్తున్నా. నేను ఈసారి నాకు ఇక్కడ ఇప్పుడు ఉన్న పార్టీకే నేను ఓటేసిన. డెఫినెట్‌గా చెప్తున్నా గదా! నెక్స్ట్ మన గురించి మనం ఆలోచించకపోయినామనుకో, మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు. మనం అంటారు గదా! మనం చేయాల్సింది మనం చేస్తాం. మనుషులకు గానీ, ఏదన్నా గానీ, మనుషులు కన్నా తర్వాత ఏదైనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చాలా వరకు చానా జాగ్రత్తలు తీసుకుంటా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషుల తర్వాత ఏదైనా దీన్ని చాలా వరకు ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం గదా! మనకున్న రాష్ట్రాలు మనం థర్డ్ ప్లేస్ అంటే చాలా గొప్పే. ఎందుకంటే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం గదా! మనం. ఏమో లాస్ట్‌లో లేం గదా! అసలు లెక్క మనం కొన్ని రాబోయే రోజులలో మనకు మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు కొంచెం వెనక్కి పోదాం మనం. థర్డ్ కాకుండా 10థ్ ప్లేస్ గానీ కొంచెం నిర్మూలించుకుందాం. మంచివని చెప్తున్నా కదా! స్ట్రీట్ డాగ్స్ అంటే మంచి డాగ్సే. మంచి డాగ్స్ ఉండాలి. డాగ్ అంటేనే స్ట్రీట్ డాగ్. మిగతాయి క్రాస్ బ్రీడ్‌లు కాదు. మనం మన విధంగా మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మన థర్డ్ ప్లేస్‌ని మనం వెనక్కి చేసుకుందాం. ఇప్పుడు మనకు ఢిల్లీ ప్లేస్ మళ్ళీ మనకు రావద్దు. మనం అక్కడ జరిగిపోయింది దానికి మనకి మంచి రిజల్టే రావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు పోయే డెసిషన్ వచ్చేస్తది. ఎందుకంటే ప్రజల కంటే ఎక్కువేం కాదు. 25,000 మంది రేపిస్తో చనిపోయారని కుక్కలు కరిసి అది మనుషులకి అంటారు చూసినా ఇది ఇక్కడ వాళ్ళకి వస్తలేదు. కుక్కలు ఇప్పుడున్న కుక్కలకి ఏదో అవుతుందని చెప్పి అంటారు చూసినా గజ్జితోటి స్క్రడ్జ్ తోటి బయటికొచ్చేసి పెద్ద పొడిచేస్తున్నట్టు సెలబ్రిటీలు వచ్చి చెప్పేస్తుండు. ఆ చెప్పేవాడి దగ్గర నాకు తెలిసినంత వరకు 100లో 90% సరే 10% ఉన్నాయి. 100లో 90% ఎవడి దగ్గర ఒరిజినల్ డాగ్ ఉండదు. క్రాస్ బ్రీడ్ దెంకొచ్చుకొని ఒరిజినల్ కుక్క అని చెప్పి నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టుకుంటా ఉంటారు. వాడికి చెప్పే అర్హత కూడా లేదు వాడికి. నీ దగ్గర డాగ్ అంటే ఒరిజినల్ డాగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. డాగ్ అంటే ఒరిజినల్ డాగ్, స్ట్రీట్ డాగే. అదే నీ దగ్గర డాగ్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పు. నువ్వు క్రాస్ బ్రీడ్ దెంకొచ్చిన కుక్క అన్నావనుకో ఎందుకు కొడతారు. అర్థమైంది గదా! నేను చెప్పడానికి చానా లెంతీ వీడియో అయ్యి ఉంటది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్ నేను ఒక వీడియో చేయాలన్న కాన్సంట్రేషన్‌తో వీడియో మినిమమ్ ఇంత టైం రావాలని చెప్పి నేను ముందే చెప్పి చేస్తుంటా. ఇది ఎంత టైం వచ్చిందో తెలీదు. నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో గూడా ఏందంటే మనుషుల కన్నా గూడా ఈళ్ళకి కుక్కలు ఎక్కువైపోయిన రేంజ్‌లో మాట్లాడుతారు. ప్రతి ఒక్కళ్ళు మనం గూడా గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేసుకుందాం. మనం కట్టుకుండేది మన కోసమే టాక్స్. మనుషులు తర్వాత చెప్పినా గదా! ఒక అడవిలో సింహాలు ఉన్నప్పుడు వాటి సంతతిని అవి ఉత్పత్తి చేసుకోవడానికి అవి బ్రతకడానికి ఉంటాయి. అలాగే చీమ ఉన్నప్పుడు చీమ కూడా దాని వరకు అది కాపాడుకోనీకే ఉంటది. దాని మీద జోలికొచ్చింది చీమలన్నీ కలిసి ఒక పుట్ట నిర్మించుకుంటాయి. ఆ పుట్టలోకి పాము వచ్చిందనుకో వాటి ప్రాణాలు కాపాడడానికి పారిపోయినా పారిపోతాయి. సంపరాన చంపేస్తాయి. చీమలన్నీ కలిసి బలవంతుడు నాకేమని ఒకటి చిన్నప్పుడు ఒక సామెత ఒక కవిత ఉంటది. ఒక పద్యం ఉంటదనమాట. ఆ పద్యమును చాలా మందికి తెలియకపోవచ్చు. నేను చెప్తున్నా చూడండి. ఒక చీమల పుట్టలో ఉంటాయనమాట. ఈ పాము ఏందంటే నేనే బలవంతుడిని విర్రవీగుతా ఉంటది పాము. పోయి చీమల పుట్టలోకి పోయి వాటిని మొత్తాన్ని విచ్చలవిడిగా చీమలని చంపేస్తూ ఆ పుట్టని ఆక్రమించుకోవాలని చూస్తది. ఈ చీమలన్నీ ఏం చేస్తాయంటే మమ్మల్నే చంపుతామని చెప్పి చీమ అన్ని జతయ్యి ఐకమత్యంతోటి ఆ పాముని కరిచి చంపేస్తాయి. ఏది వాటి డెవలప్‌మెంట్ గాని వాటిని అవి కాపాడుకొని చేసుకున్నాయి. అట్లనే మనం బతకాలన్నా కూడా మనకంటూ కొన్ని నియమాలుంటాయి. మనుషులకంటే ఎక్కువగా మనం ఉన్న డెమోక్రసీలో పిచ్చి పట్టిన కుక్కల్ని డెఫినెట్‌గా చంపేసేయాలి. రేబీస్ వ్యాధి వస్తుందంటే వాటి నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా.
ఉన్న ఫండింగ్ వాటికి పెట్టాలి. ఇప్పుడు మన కాడ ముందే పే మన కాడ బడ్జెట్ లేదు అనుకుంటున్నాం. పథకాలు రిలీజ్ చేసుకుంటున్నాం. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అలాంటిది మన కుక్కలకి ఈ బడ్జెట్, దానికి ఆ బడ్జెట్, కుక్కలు బతకడానికి ఇక్కడ అర్హత నేను చెప్తున్నా. మంచి ఉండాలబ్బా, మంచి చెప్తున్నా కదా, మంచి కుక్క మంచి ఉండాలా, చెడు పోవాలంతే. మంచి కుక్కల్ని, ఒరిజినల్ డాగ్స్ని, స్ట్రీట్ డాగ్స్, మంచి కుక్కల్ని మనం డెఫినెట్గా కాపాడుకుందాం. బాగా ఇప్పుడు చెడ్డోటిని డెఫినెట్ వాటికి శిక్ష పడాల్సింది పడాలి. మనిషికి శిక్ష పడ్డప్పుడు వాటికి కూడా పడాలి. మనుషులకు శిక్ష పడుతున్నప్పుడు వాటికి ఎందుకు పడకూడదు? ఎందుకు అడ్డపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు? సరేనా? ఇంకేం అవసరం లేదు, చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది, కానీ మనం ఈరోజు మాట్లాడడానికి ఇంతవరకే చెప్తున్నాం. మళ్ళీ ఇంకోసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మన మనుషుల కన్నా మనకి ఎక్కువేం కాదు, మన రాష్ట్రం ఇప్పుడు నెక్స్ట్ మనకి అలాంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు. ఎందుకంటే చెప్తున్నా, మనం ఎంత బాగుంటే మన రాష్ట్రం కూడా అంతే బాగుంటుంది. మనం నెక్స్ట్ ఇప్పుడు మనం అంటారు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా కొంచెం అటు ఇటు చేసిందనుకో, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కానీ చిన్న క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. మనకు దొరికిన దాన్ని మాట్లాడుకోవడం కానీ, అది కానీ, ఇది కానీ, ప్రతీదీ చెప్పుకోవడం కాదు, మనం చేసేది కూడా చూపించాలి. అప్పుడు నాకు ప్రజలంటే ఇష్టం అది అని కాదు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని చేసేటువంటి సెలబ్రిటీలు పెద్ద తెలివితోటి నేను అట్లా చేసిన ఇట్లా చేసిన ఏవో కొన్ని పాయింట్లు మాట్లాడతారు. ఈ పాయింట్లు అన్నిటికీ ఒకటే పాయింట్ రేజ్ చేయండి. నీ దగ్గర కుక్క చూపి అని చెప్పండి, అతను తెచ్చే కుక్కల్ని నలగేసి పెట్టండి అతన్ని. నీ దగ్గర ఉండేది ఇది కాదురా, ఒరిజినల్ కుక్క అంటే ఏంటి నీకు తెలుసుగా అని చెప్పి అడిగితే వాళ్ళే చెప్తాడు. అప్పుడు వాడిని కూడా జైల్లో తెంగండి. ఎందుకంటే నీకు కుక్క అంటే ఇష్టమని చెప్పి అది చేసినోడు ఇది చేసినోడు, నీ దగ్గర కుక్కే లేదు కదా అని చెప్పి ఏ సెక్షన్ ఉంటే ఏది వర్తిస్తే దాంట్లో వేసేయండి. 10 వేసినా 20 సంవత్సరాలు వేసినా వాడికి బుద్ధి రాదు ఎవడికన్నా కానీ. సరేనా? వీడియోతో మనం సెలవు చేసుకుందాం.